హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ మాత్రం 10 PGs 6 degrees 2 PhDs చేసి బెనారస్ హిందూ యూనివర్సిటీలో మన ప్రపంచంలోనే అత్యధిక ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి. అత్యధిక క్వాలిఫికేషన్ ఉన్న మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నారాయణ గారు. ఇతను ప్రపంచంలోనే 19 వరల్డ్ రికార్డ్స్ని అందుకున్నారు. అదే కాకుండా ఎన్నో రివార్డ్స్ కూడా తీసుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రపంచంలో అత్యధిక 19 రికార్డ్స్ను కూడా సాధించారు. అలాగే 3 నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. సో ఎవరో అనుకుంటున్నారు కదా, ఎస్, మన అల్వాల్ సికింద్రాబాద్లో ఉన్న డాక్టర్ నారాయణ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ సార్ నాతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు అండ్ సబ్జెక్ట్స్ గురించి, అలానే కోర్సెస్ గురించి అండ్ ప్రాక్టికల్గా ఎలా చేస్తే స్టూడెంట్స్ లైఫ్ కెరియర్ బాగుంటుంది అని చెప్పడానికి ఈరోజు నాతో పాటు సార్ ఉన్నారు కాబట్టి సార్తో చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్గా ఉన్నామండి. సూపర్ సార్. బీసీఏ అంటే లైక్ బీటెక్ ఉంది, లేకపోతే బీకామ్ ఉంది. బీసీఏ అనేది మనం చాలా రేర్గా వింటూ ఉంటాం. ఎక్కువగా వినేది ఏంటి అంటే డిగ్రీ అనగానే బీకామ్ కంప్యూటర్స్, బీటెక్ అనగానే ఇంకా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి, మెకానికల్ ఇదంతా కూడా. బీసీఏ అనేది మనం చాలా రేర్గా వింటూ ఉంటాం. కానీ బీసీఏ అనేది కూడా చాలా మంచి కోర్సెస్ అండ్ మంచి సబ్జెక్ట్ ఉన్నది అనేది మీ త్రూనే నేను తెలుసుకున్నాను. అసలు బీసీఏ అంటే ఏంటి, బీటెక్ ఉండి కూడా ఇవన్నీ ఉండి కూడా బీసీఏ ఎందుకు చేయాలి? ఇప్పుడు బీసీఏ ఏంటి ఫుల్ ఫాము? బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. కంప్యూటర్ సైన్స్ వేరు, కంప్యూటర్ అప్లికేషన్. సరే, కంప్యూటర్ అప్లికేషన్ అనేది దేనికి యూజ్ అవుతుంది? ఎస్, దీని ఈక్వల్గా బీటెక్ సిఎస్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అని. అది ఇది సేమ్. బీటెక్ సిఎస్ 4 years, బీసీఏ 3 years కోర్సే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? 80% సబ్జెక్ట్స్ సేమ్ యాస్టీస్. అది 4 years 3 years అంతే. అయితే దాంట్లో ఫీజు ఎక్కువ ఉంటుంది. బీటెక్ సిఎస్, బీటెక్ అనగా ఫీజులు ఎక్కువ ఉంటాయి. అదే అదనంగా తీసుకుని చాలామంది ఇవాళ ఇండియాలో ఎక్కువగా బీటెక్ సిఎస్ అవుతున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో జాబ్స్ మంచి ప్యాకేజ్ వస్తుంది ఉద్దేశంతో. గవర్నమెంట్ ఏం చేసిందంటే దానిని ఆపడం కోసం, అలా అంత ఎక్కువ ఫీజులు ఆపడం కోసం బీసీఏ కోర్స్ పెట్టింది. అక్కడ 1 year పెట్టే ఫీజు బీటెక్ సిఎస్కి ఇక్కడ 3 years డిగ్రీ చదువుకోవచ్చు. దీనికి 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. సేమ్ సబ్జెక్ట్స్ 3 yearsలో అయిపోతుంది. ఇక్కడ మనం బీసీఏ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే, బీసీఏ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. దీంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఏఐ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ మిషన్ లెర్నింగు, పైథాను, క్వాంటము, ఇవన్నీ ఆర్డిఎమ్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ సబ్జెక్ట్స్ని జనరల్గా ఏం జరుగుతుందంటే కంప్యూటర్ లెవెల్లో కూర్చోబెట్టి ఏఐలు మిషన్ లెర్నింగ్లు నేర్పిస్తే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ వస్తుంది అంతే. కానీ డిగ్రీలో ఏముంది? బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. కంప్యూటర్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారు ఇది తెలుసుకోవాలి. అప్లై చేసి అప్లికేషన్ పెట్టుకోవడం కాదు, కంప్యూటర్ ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారని. మనం ఏం చేస్తున్నామంటే ఈ బీసీఏ కూడా ఇంటర్మీడియట్ తర్వాత 3 years కోర్సు. ఇయర్లో 2 semesters ఉంది. 3 2 6 semesters. మనం ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. కార్లు, బైకులు, స్కూటర్ల దగ్గర కంప్యూటర్ని ఎలాగ అప్లై చేస్తున్నారు. సపోజ్ ఒక ఇంజిన్ తీసుకుందాము, ఒక టైర్ తీసుకుందాం. టైర్ మౌల్డ్ చేయాలంటే కంప్యూటర్తో మౌల్డ్ చేయాలి. షేపు, మౌల్డ్ మీన్స్ షేపు. అలాగనే మనం సెకండ్ సెమిస్టర్ ఎక్కడ తీసుకెళ్తున్నాము? టెస్ట్ ఇండస్ట్రీ. టెస్ట్ ఎలిమెంట్ డిజైన్ తయారు చేయాలంటే కంప్యూటర్తోనే. థర్డ్ సెమిస్టర్ ఫార్మాస్యూటికల్స్, మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్స్ కానీ మిక్సింగ్ కానీ ఐడెంటిఫై చేయాలంటే విత్ కంప్యూటర్తోనే, కంప్యూటర్ అప్లికేషన్ ఎక్కడ కంప్యూటర్ ఎలా అప్లై చేస్తున్నారు. ఫోర్త్ వచ్చరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, దాన్ని కూడా ఎక్స్పైరీ డేట్లు కానీ మిక్సింగ్లు కానీ దాన్ని ఎట్లాగా ఆపరేటింగ్ చేస్తున్నారు, ఎలా అప్లై చేస్తున్నారు. ఇక్కడ అంతా అప్లికేషన్ అనమాట. ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్, ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్లో కూడా ఎంత టైం ఉంటుంది దీన్ని, దాన్ని కూడా తెలుసుకున్నా కూడా కంప్యూటర్ అప్లికేషన్. అలాగనే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, దాంట్లో ఒక సోప్స్ ఇండస్ట్రీ తీసుకోవచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ కాస్మెటిక్స్ తీసుకోవచ్చు. దానికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా, దానికి మిక్సింగ్ ఎలా చేస్తే తెలుసుకోవాలి కదా, ఏ పర్సెంటేజ్ ఎంత మోతాదులు చేయాలని. ఇదంతా కంప్యూటర్ అప్లికేషన్. తర్వాత లెదర్ టెక్నాలజీ, లెదర్ ఒక షూ కానీ ఒక చెప్పులు కానీ ఒక షేప్ కటింగ్ చేయాలి, దేంతో? కంప్యూటర్తోనే. అంటే అసలు భూమిపైన ఏ వస్తువు తయారు చేయాలన్నా కూడా కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ అప్లికేషన్ లేకుండా ఒక హై క్వాలిటీ రావాలంటే, హై ప్రొఫెషనల్గా ఆ వస్తువు బయటికి రావాలంటే విత్ టెక్నాలజీ. అదంతా బీసీలో మనం ఏం చేస్తుంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కి తీసుకెళ్తున్నాం. అందువల్ల ఒక ఇన్నోవేటివ్గా చదివితే బీసీ ఇలాగ చదవాలి,
ఇలా చదివితే కంపల్సరీగా మనం కోరుకున్న కంపెనీలో మంచి ప్యాకేజ్ మంచి బాగా వస్తున్న ఉద్దేశంతో ఆ రకంగా మన బీసీఏ కోర్సుని మనం ఇక్కడ పెట్టాం. సూపర్ సార్. ఇప్పుడు దీనికి కూడా ఈడిపిని యాడ్ చేయొచ్చా? ఎస్, ఈ బీసీఏ కోర్సుకు కూడా ఈడిపి ఉంటుంది, చేసుకోవచ్చు. ఈడిపి ఏంటి అనుకున్నాము? ఈ అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్, డి డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. అవును. అంటే బీసీఏ చదివిన వ్యక్తి ఏదో సాఫ్ట్వేర్లోనే జాబ్ చేయాలని రూల్ కాకుండా దీనిని మనం ఒక బిజినెస్గా ఎట్లా మార్చుకోవచ్చు, ఓరుగా ఒక స్టార్ట్అప్ కంపెనీకి ఎట్లా తీసుకెళ్ళచ్చు, ఒక స్మాల్ కంపెనీ. ఇప్పుడు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తీసుకుందాం, వీళ్ళందరూ చిన్న కంపెనీతో స్టార్ట్ చేసింది. అలాగా అలాంటి ఐడియాస్ మనం ఇవ్వచ్చు కదా, ఒక బీసీ చదివిన వ్యక్తి కూడా అలా చేయొచ్చు కదా ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ ప్రోగ్రామ్ పెట్టారన్నమాట. అండ్ వీళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? అంటే లైక్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్అప్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే అలాంటి బిజినెసెస్ ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా వీళ్ళు ఎంప్లాయీస్ గా కూడా వెళ్ళొచ్చు కదా? ఎస్, వీళ్ళకి స్టార్టింగ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటుంది పర్ యానము. అంటే స్టార్టింగ్ డిగ్రీ స్టూడెంట్కి అంత వస్తుంది, చాలా గ్రేట్. అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగింది స్టార్ట్అప్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా అవును సార్, నాలెడ్జ్ ఉంటే దానిపైన ఇంకా వెళ్ళిపోవచ్చు. నేను స్టార్టింగ్ చెప్తున్నాను, బిగినింగ్ జస్ట్ 6 months to 1 year ఇంటర్న్షిప్లు, అలా టాప్లోకి వెళ్ళిపోవచ్చు. సార్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వీళ్ళకి లోన్స్ అవైలబిలిటీ ఉంటుందా? ఎస్, లోన్స్ మనకు ఎంఎస్సిఎంఈ అని, ఎన్ఎస్ఐసి అని, డిఏసి అని, ఇలాగ కేవీఐసి, కేవీఐబి అనేసి బోల్డ్ అనే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి టైపు బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా ఈ ఆర్గనైజేషన్ మొత్తం వీళ్ళకి హెల్ప్ చేస్తాయి. ఒక లోన్స్ ఇప్పించడం కానీ, ఒక సబ్సిడీ, ఒక స్కీమ్స్ ఇవ్వడంలో కానీ, ఇవన్నీ మన వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ విధంగా కూడా వీళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. కొన్ని బ్యావరేజెస్ ఉన్నాయి ఇండస్ట్రీస్, లేకపోతే మీరు కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని ఇండస్ట్రీస్లో ఇలా చేస్తే బాగుంటుంది అన్నారు. వీళ్ళకి అలాంటి ఇండస్ట్రీస్కి కాలేజ్ తరపు నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ ఏమైనా ప్రాక్టికల్గా చూపించేది ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అదే మన ప్రోగ్రామ్. థియరీ నుంచి ప్రాక్టికల్ వెళ్ళడానికి తీసుకెళ్ళడం కోసం బస్సు పెట్టేసేసి బ్రహ్మాండం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 to 9 వరకు ఇండస్ట్రీలోనే గడుపుతారు. ఎక్కడెక్కడ కంప్యూటర్ ఆపరేషన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ అప్లై చేస్తా ఉన్నారు, ఇదంతా వాళ్ళు ఫుల్ డే గడుపుతారు. అప్పుడు వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ బ్రహ్మాండంగా వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇవన్నీ ఉండటం వల్ల చిన్న వయసులోనే ఎక్కువ ప్యాకేజ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఉంటారు, సార్ మాకు ఇంత పర్సెంటేజ్ వస్తేనే లోన్ ఎలిజిబుల్ ఇస్తారా స్టార్ట్అప్ కంపెనీకి, వితౌట్ షూరిటీ ఆర్ వితౌట్ ఇది లేదు అంటే మినిమం మంచి ర్యాంకింగ్ ఆల్ క్లియర్ చేసుకున్నా కూడా లోన్స్ అవైలబిలిటీ ఉంటుందా? అయితే దేనికైనా పర్సెంటేజ్ మంచి పర్సెంటేజ్ వస్తే వాళ్ళకి సబ్సిడీ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా లోన్ ఇస్తారు కానీ మంచి క్లవర్ స్టూడెంట్ అనుకోండి, అంటే కంపెనీ బట్టి ఎక్కడ పోరు, కంపెనీ బిజినెస్ పెట్టగలుగుతారు అనేది ఉంటుందిగా, సహజమే కదా. ఇప్పుడు లోన్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరికి ఇస్తారు? బిజినెస్ పెట్టిన వాళ్ళు మళ్ళీ తీయకుండా మూసకుండా ఉన్న వాళ్ళకి ఇస్తారు. అంటే కొంత పర్సెంటేజ్ నాలెడ్జ్ కష్టపడిన వ్యక్తులకి ఆబ్వియస్లీ వాళ్ళు స్టెబిలిటీ మైండ్ ఉంటుంది. స్టెబిలిటీ మైండ్ ఎప్పుడైతే వరకు ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. సో చూసారు కదా మనకి ఎంత ప్రాపర్గా ఎంత ప్రాక్టికల్గా మనకు ఉంటుంది క్లాసెస్ అనేది సార్ చెప్పిన తర్వాత చాలా క్లియర్గా అర్థమైంది. సో అలాగే మన సికింద్రాబాద్ అల్వాల్లో ఉన్న డాక్టర్ నారాయణ కాలేజ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఈ వీడియో చూసిన పేరెంట్స్ కానీ ఎలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.